హలో అండి. ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి మా అన్న వాళ్ళ కూతురు హల్దీ ఫంక్షన్కి వెళ్ళామండి. అక్కడ వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకొని ఆ స్వామివారిని నమస్కరించుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ నా కొడుకైతే మైకుని చూసి ఆంజనేయ దండకం అయితే చదివాడు. సో ఇంటికి వెళ్ళేళ్ళకి కొంచెం చీకటి పడిందండి. ఇదిగో చూసిండే మా అక్క మా అక్క కొడుకు అనమాట. పిన్ని అనురా అని చెప్పేసి వాడు వెంట పడుతూ ఉన్నాను. వాడికి ఇంపోజిషన్ ఇచ్చినట్టు పిన్ని పిన్ని అని 10 సార్లు అంటే నేను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టనని చెప్పి ఏడిపించారనమాట. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హల్దీ ఫంక్షన్ అయితే ఇలా చేస్తున్నారనమాట. సో ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా చాలా బాగా అయితే చేశారు ఫంక్షను. అసలు హల్దీ ఫంక్షన్ లేదని చెప్పింది మా వదిన. అందుకే మేము ఎల్లో డ్రెస్ అయితే తీసుకోలేదు. అంటే నేను చేయాలనుకున్నాను, అయితే ఇంకా డిస్కషన్ చేయలేదని చెప్పింది. ఓ అలాగా అయితే హల్దీ ఫంక్షన్ లేదేమో, మాకైతే ఫోన్ చేసి చెప్పలేదు కదా అని చెప్పి నేను మా అక్క వాళ్ళైతే ఎల్లో డ్రెస్ అయితే తీసుకెళ్ళలేదు. ఇంకా అక్కడైతే మా అమ్మ మా అమ్మ మా వదిన వాళ్ళ అక్క అందరూ ఎల్లో శారీ కట్టుకునేలాగా మా వదిని నేను అడిగాను, ఏంటి వదిన హల్దీ చేస్తున్నప్పుడు నువ్వు ఎల్లో కట్టుకొని రమ్మంటే మేము కట్టుకొని వచ్చేవాళ్ళం కదా అని అడిగాను. నాకు గుర్తులేదు సావిత్రి అని ఏదో చెప్పింది అనమాట. సో ఇక్కడైతే చూడండి ఇంకా ఫోటోషూట్ అయితే తీస్తున్నాడు. ఫోటోషూట్ ఎవరో కదండి, మా రిలేటివ్ అన్నయ్య అవుతాడు. చాలా అంటే చాలా బాగా తీస్తాడండి. చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఫోటోలు తీయటంలో. సో ఇంకొక స్టిల్ తీస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడైతే ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక్కడైతే మా సుగునక్క అనమాట, మా పెద్దనాన్న కూతురు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తయ్య మామయ్య మా సుగునక్క వాళ్ళిద్దరు పిల్లలు అనమాట, ఒక పాప ఒక బాబు. సో ఇక్కడ ఇదిగోండి మా అన్న మా వదిన ఇద్దరైతే ఇలా నీళ్ళు అయితే పోస్తున్నారు. ఈ హల్దీ ఫంక్షన్లో ఇలా నీళ్ళు పోయటం అనేది ఒక చెప్పలేని అనుభూతి అనమాట. సో ఇదివరకు ఒక వ్లాగ్లో కూడా నేను హల్దీ ఫంక్షన్ పెట్టాను. ఈ వ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ ఏమైందిలే పెట్టేద్దామని చెప్పేసి మళ్ళీ అయితే పెడుతున్నాను. సో వీడియో అయితే చాలా బాగుంటుందండి, చూడండి. తర్వాత మా అమ్మ పెడుతున్నారు, మంగళ స్నానాలు చేపిస్తున్నారండి. తర్వాత మా అమ్మ మా పెద్దనాన్న ఇద్దరు అయితే చేపిస్తున్నారు అనమాట. సో ఇలా 1 by 1 అందరూ అయితే మంగళ స్నానాలు చేపించి పసుపు అయితే పూశారు. హల్దీ ఫంక్షన్ అయితే సింపుల్గా చేశారు. తర్వాత ఇంకా ఫంక్షన్ అయితే హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గానే చేశారండి. సో అది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరలేదన్నమాట. తర్వాత నాకు నేను సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇలా మా అన్నయ్య దగ్గరికి వచ్చాను. మా అన్నయ్య ఫోన్లో అయితే ఫుల్ బిజీగా మాట్లాడుతున్నాడు. పేరుకి పెదనాన్న కొడుకే కానీ నిజంగా ఆయన మా అమ్మని అయితే చాలా బాగా సొంత చెల్లెలా ట్రీట్ చేస్తాడనమాట. ఇదిగోండి హల్దీ పాప అనమాట. సో ఇక్కడైతే అందరినీ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఇదిగో అక్క వాళ్ళ పాప అనమాట. దీని పేరు నాగలక్ష్మి. తను నాతో బాగా క్లోజ్గా జెన్యున్గా ఉంటుంది. ఇక్కడేమో చిన్నక్క అనమాట. చిన్నక్కను కూడా వీడియో తీస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళ అన్నయ్య, ఇటుపక్క మా అక్క కొడుకు బావ ఇద్దరు అయితే మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారండి. ఇలా 1 by 1 అయితే మంగళ స్నానాలకి వాటర్ అయితే పోసారు జల్లెడతో. చాలా సందడిగా జరిగిపోయింది. తర్వాత ఇద్దరు అక్కలు అయితే పోసారు. నేనైతే పోయలేదండి, ఎల్లో డ్రెస్ వేసుకోలేదు, మ్యాచ్ అవ్వదని చెప్పి నేను పోయినని ముందే చెప్పాను. సో ఇంకా అక్క వాళ్ళిద్దరు పోస్తూ ఉండగా ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ బావ అయితే వచ్చారు. తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ బావ అయిపోయినాక అక్క బావ అయితే పోసారనమాట. సింపుల్గా చేసినా చాలా బాగా చేశారని చెప్పొచ్చండి. సో ఈ వీడియోలో అయితే మన అందరి రిలేటివ్స్ అందరినీ మీకు చూపించవచ్చు. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువ లెంత్ తీయలేదండి. ఫంక్షన్లో అయితే అస్సలు తీయడానికి నాకైతే టైము లేదు. టైం ఉన్నా కానీ నాకు తీయడానికి అయితే థాట్ అయితే రాలేదనమాట. సో ఇక్కడ 1 by 1 ఇంకా మంగళ స్నానాలు పోస్తున్నారు. ఇంకా లాస్ట్లో చివరిలో అయితే ఈ చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఫంక్షన్లో నా పెళ్లి శారీ అండి. 7 years తర్వాత ఇప్పుడు 7 years కంప్లీట్ అయ్యి 8 years అనమాట నా మ్యారేజ్ అయ్యి. సో సింపుల్గా అయితే ఈ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా కాబట్టి నా పెళ్లి పట్టు చీర కూడా మీతో చూపిస్తున్నాను. వర్క్ అవన్నీ చేయించుకున్నాను. సో ఇంకా అక్క వాళ్ళ కార్లో ఎక్కుతుంటే నేను డ్రైవ్ చేస్తాను.
ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే నా కారు దిగండి, ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళు కారు ఎక్కండి, నేను డ్రైవ్ చేస్తాను. నేను టిక్కు అని నొక్కుతూ ఉన్నాను. ఎందుకంటే పక్కన మా బావ ఉన్నాడు కదా, ఆ బావని ట్రీట్ చేద్దామని టిక్కు నొక్కుతుంటే నా కొడుకు వచ్చి ఇక్కడ నొక్కుతూ ఉంటే లేరా నేను దిగుతున్నానని సీరియస్ అయ్యాను అనమాట. అక్క వాళ్ళంటే ఎవరో కాదండి, మా పిన్ని కూతుర్లు అనమాట. ఇంకా నేనైతే కారు దిగాను. చివరిలో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం, పెద్ద అక్క వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు చూడండి, అన్న చెల్లెలు ఇద్దరు ఎలా కలిసి పనుకున్నారో. ఈ వీడియో క్లిప్ కూడా బాగుందని చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఇదండి హల్దీ ఫంక్షను. ఈ వ్లాగ్ నచ్చితే మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు టేక్ కేర్.